హాయ్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్. బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఆయేషా. తమిళ్, తెలుగు సీరియల్స్తో ఆడియన్స్కు పరిచయం ఉన్న ఈ అమ్మడు ఐఫర్ యాక్టివ్గా ఉంటుంది. హౌస్లోకి వచ్చి రాగానే ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మీదకి అటాక్ చేసింది. రీతు చౌదరి, తనూజ ఇలా స్ట్రాంగ్గా ఉన్న వారిని టార్గెట్ చేస్తూ మంచి కంటెంట్ ఇచ్చింది. అయితే ఆమె వాయిస్ పవర్ఫుల్. ఈ సీజన్లో చివరిదాకా అమ్మడు ఉంటుందని అనుకున్నారు. కానీ ఆమె అన్హెల్తీనెస్ వల్ల ఆయేషాను హౌస్ నుంచి బయటికి పంపించేశారు. ఆయేషాకు హెల్త్ సరిగా లేదని, టైఫాయిడ్, డెంగ్యూ లక్షణాలు ఉండడం వల్ల హౌస్ నుంచి బయటికి వెళ్లాలని బిగ్ బాస్ చెప్పడంతో ఆమె వెళ్ళింది. ఇక ఆయేషాకు హెల్త్ సరిగా లేదనే మాట వాస్తవమే, కానీ ఆమె ట్రీట్మెంట్కు వెళ్ళి తిరిగి రావచ్చు. అంతేకాదు, శుక్రవారం ఎపిసోడ్లో ఆయేషా హౌస్ నుంచి బయటకు వెళ్ళింది. హౌస్ నుంచి ఆయేషా బయటకు వెళ్లిన విషయం గురించి హోస్ట్ నాగార్జున అసలు ప్రస్తావన తీసుకురాలేదు. సో ఆయేషా తనంతట తానే హౌస్లో ఉండలేక వెళ్ళిపోయి ఉండొచ్చు. అందుకే హోస్ట్ నాగార్జున ఆమె పేరు ఎత్తలేదని అనుకుంటున్నారు. రీజన్స్ ఏవైనా సరే, వైల్డ్ కార్డుగా వచ్చిన ఆయేషా బయటకు వెళ్ళింది. ఆ విషయం అసలు హోస్ట్కు తెలియదన్నట్టుగా ప్రవర్తించడం అందరినీ షాక్ గురయ్యేలా చేసింది. ఇక ఉన్న 2 వారాల్లోనే ఆయేషా తన చలాకీతనంతో ఆడియన్స్ను అలరించింది. ఆమె గొడవ పడ్డా కూడా టాస్క్ తర్వాత మళ్ళీ అందరితో క్లోజ్గా ఉంటూ వచ్చింది. బిగ్ బాస్ తమిళ్ సీజన్లో 6లో 9 వారాల దాకా ఉన్న ఆయేషా 9వ వారం ఎలిమినేట్ అయింది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగులో వైల్డ్ కార్డుగా వచ్చి 2వ వారమే హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. బిగ్ బాస్ సీజన్ 9లో 1 వారం ఎలిమినేషన్ ప్రాసెస్కి అడ్డుపడేలా ఆయేషా నిర్ణయం షాక్ ఇచ్చింది. ఆయేషా వెళ్ళింది కాబట్టి ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వారిలో నుంచి ఒకరిని హౌస్లోకి తీసుకొస్తారనే ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా హౌస్లో ఆయేషాని ఆడియన్స్ మిస్ అవుతున్నారు. ఆమె లేకపోవటం, ఆమె గురించి ఎవరూ ప్రస్తావించకపోవటం ఆయేషా ఫ్యాన్స్ని అప్సెట్ అయ్యేలా చేస్తుంది.